ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు 12 ఏళ్ళు దాటుతున్నా కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకో తెలంగాణ మీద ఇంత వివక్ష అర్థం కావట్లేదు. ఒక సవతి తల్లి ప్రేమ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది తెలంగాణ మీద. ఇప్పుడు పక్క రాష్ట్రం చూసుకుంటే వాళ్ళకి ఎన్ని తిరుపతి ఉంది, కడప ఉంది, కర్నూలు ఉంది, రాజమండ్రి ఉంది, విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది, ఇప్పుడు భోగాపురం. అంటే 7 ఎయిర్పోర్ట్లు. తెలంగాణకు సంబంధించి శంషాబాద్ ఒకటే దిక్కు. ఏదన్నా అడిగితే మాకు ఇంకా ఇవ్వండి అంటే ఒక రూల్స్ చెప్తారు. రూల్స్ అన్నీ కూడా తెలంగాణకే ఉంటాయి. ఈ రూల్ ప్రకారం ఇంత దూరంలో ఎయిర్పోర్ట్ ఉండొద్దు అని రూల్స్ పెడతారు. అంటే పక్క రాష్ట్రానికి వచ్చినాయని ఏం బాధ కాదు, కానీ తెలంగాణకు ఎందుకు రాలేదనే ఆవేదననే ఇక్కడ ఉంది. మామునూరు అన్నారు, ఆదిలాబాద్ అన్నారు, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. 8 మంది ఎంపీలను అక్కడికి పంపినా కూడా 2 మంత్రులు ఉన్నా కూడా ఈ తెలంగాణకు వచ్చింది లేదు, తెచ్చింది లేదు. ఇప్పటికి మెట్రో సెకండ్ ఫేజ్ కూడా ఇప్పటికీ అతిగతి లేకుండా ఉంది. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష గురి చేస్తుంది అన్నారు. ఎలక్షన్స్ అప్పుడు, పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణ నుంచి ఎంతమంది ఎంపీలను మీరు గెలిపిస్తే మీకు అంత ప్రయోజనం చేకూరుస్తామంటే ఇంతమందిని ఎంపీలను పంపినా కూడా ఇప్పుడు ప్రయోజనం ఏముంది? ఏం లేదు కదా. తెలంగాణ ప్రజలు కూడా నిన్న ఆలోచించకుండా ఇప్పుడు రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి మోడీ గారు వస్తున్నారు. ప్రధానమంత్రి వచ్చినప్పుడే ఆలోచిస్తారు కదా, అయ్యో ఏంది వాళ్ళకి అట్లా చేస్తున్నారు, మాకు ఇట్లా చేస్తున్నారు, మేము ఒక రాష్ట్రమే వాళ్ళు ఒక రాష్ట్రమే కదా, ఇంత వివక్ష మా మీద దేనికి? రేపటి నాడు ఏ మొహం పెట్టుకొని ఎన్నికల పోతారు అని కూడా ప్రజల నుంచి ఒక ప్రశ్న అయితే వస్తుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా రమాదేవి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విభజన కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ఎందుకు అంత పెద్ద ఎత్తున కొన్ని ఏళ్లపడి దశాబ్దాల పాటు పోరాటం చేశారు, ఎందుకు ప్రాణాలు అర్పించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇదిగో ఈ రకమైన వివక్ష అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రాకి దాదాపు 7 ఎయిర్పోర్ట్స్ ఇచ్చారు, తెలంగాణకి కేవలం ఒకే ఒక ఎయిర్పోర్టు, అది కూడా బేగంపేట మొదట, తర్వాత శంషాబాద్కి మార్చారు. మిగిలిన వరంగల్కి కానీ, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ ఇలాంటి ఎయిర్పోర్ట్లు ఎక్కడ లేకపోతే కారణం ఏంటి అని అడిగితే కడుపు మండదా? సో ఇదే సరే వదిలేయండి. అప్పుడు ఆంధ్ర పాలకులు అన్నారు, వివక్ష అన్నారు, పోరాడి తెలంగాణ సాధించారు. విభజన తర్వాత ఏం చేశారు? అదే నీళ్లు, నిధులు, నియామకాలు అనే కాన్సెప్ట్తో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగింది. అధికారంలోకి వచ్చారు కేసీఆర్ లాంటి వ్యక్తులు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఎందుకు ఈ 12 ఏళ్లలో ఒక్క ఎయిర్పోర్ట్ కూడా సాధించలేకపోయారు? సరే మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిశారు. సరే మామనూరు ఎయిర్పోర్ట్ ఏదో త్వరలో చేస్తామంటున్నారు, కానీ అది ఎప్పటికి అయ్యాను, ఎప్పటికి ఫ్లైట్ ఎగిరానో తెలియదు. కానీ ఒక జనరేషన్, 2-3 జనరేషన్లు ఇంతవరకు తెలంగాణలో విమానం ఎగరటం, విమానం దిగటం అనేది చూడాల, ఒక్క హైదరాబాద్ నుంచి తప్ప. సో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు 8 మంది గెలిచారు. సో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఎందుకు తెలంగాణ కోసం ఎయిర్పోర్ట్ల కోసం పట్టుబడట్లేదు? సరే ఆదిలాబాద్ ఎయిర్పోర్టు, వరంగల్ ఎయిర్పోర్టు త్వరలో అవుతుందని ఎప్పటికయ్యా ఈ జనరేషన్ వాళ్ళన్నా చూస్తారా? కనీసం తెలంగాణలో పలానా గడ్డ మీద, ఆదిలాబాద్ గడ్డ మీద, నిజామాబాద్ గడ్డ మీద ఫ్లైట్ ల్యాండ్ అయితే అక్కడ దిగాలని, అక్కడ నుంచి విమానంలో ఎక్కి వెళ్ళాలని ఎంతమంది కోరుకుంటారు? ఎందుకు రావట్లేదు అనేది, ఎందుకు ఈ వేరియేషన్ అనేది అసలుకి వచ్చింది? ఇప్పటికైనా ఎందుకు చేస్తున్నారంటే నెక్స్ట్ టైం తెలంగాణలో బీజేపీ ఫోకస్ మంత్స్లో కంప్లీట్ చేస్తున్నారు కదా, అట్లాగే ఏపీకి సంబంధించి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో వరంగల్, ఆదిలాబాద్ కూడా ఇస్తామని చెప్పి రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. బట్ ఎందుకంటే ఇప్పటి వరకు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఇప్పటి వరకు తెలంగాణ మీద ఫోకస్ చేశారు, కానీ అధికారంలోకి రావడానికి ప్రత్యేకంగా ఏం చర్యలు తీసుకోలే. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఒకళ్ళని పక్కన పెట్టండి. మిగిలిన 7 అయితే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. పార్టీకి సంబంధించి 8 మంది ఎంపీలుగా ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అయినప్పటికీ తెలంగాణకు సంబంధించి ఎప్పుడు కూడా నిధులు తీసుకురావడం విషయంలో కానీ, లేదంటే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కానీ ప్రతి దాంట్లో ఎంతో కొంత వివక్ష కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకున్నారు. నెక్స్ట్ టైం మాకు కూడా అంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తే ఇక్కడ కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఈ టర్మ్లో కంప్లీట్ అయితే అది నెక్స్ట్ ఎలక్షన్స్కి బీజేపీ ఒక దారి కింద ఉంటుంది, దానికి అనుగుణంగా ముందుకు వెళ్తున్నారు. అది కూడా త్వరగా జరగాలి, ప్రజలకు ఉపయోగపడడానికి కదా. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలున్నా, ఏ పార్టీలున్నా ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర డెవలప్మెంట్కి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. దానికి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే ఢిల్లీ వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారు, ప్రధాని మోదీతో మాట్లాడుతున్నారు. సో రావాల్సిందే, ఇది ఫాస్ట్గా జరగాలని కోరుకుందాం తెలంగాణలో. ఈ సందర్భంగానే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, తెలంగాణ ఎయిర్పోర్ట్లకు మోక్షం దక్కదా? ఇప్పటివరకైతే దక్కలేదు, ఇకపైన దక్కుతుందేమో ఎదురు చూద్దాం. డిఎన్ఏలో నెక్స్ట్ ఇష్యూ టేకప్ చేద్దాం. అది గన్నవరం, రాజధాని అమరావతికి తూర్పు ద్వారం. అక్కడ ఇప్పుడు రాజకీయాలు సలసలా కాగుతున్నాయి. నిన్నటి వరకు మాటల తూటాలు, నేడు కోర్టు నోటీసులతో గన్నవరం పాలిటిక్స్ గరమెక్కాయి. ఎయిర్పోర్టు సాక్షిగా గన్నవరంలో ఏం జరుగుతుంది అసలు? లెట్స్ వాచ్. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విసిరిన ఒకే ఒక్క సవాల్ ఏపీ రాజకీయాల్లో కార్చిచ్చు రగిల్చింది. గన్నవరం ఎయిర్పోర్ట్
టెర్మినల్ పనుల కాంట్రాక్టులో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఆయన చేసిన ఆరోపణలు రాజకీయాల్లో పెద్ద భూకంపమే సృష్టించాయి. మౌలిక సదుపాయాల పేరు చెప్పి సొంత ఖజానా నింపుకున్నారంటూ యార్లగడ్డ చేసిన కామెంట్స్ ఇద్దరి నేతల మధ్య సాగుతున్న పాత కక్షలకు సరికొత్త ఆజ్యం పోశాయి. జైలు నుంచి విడుదలై ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వల్లభనేని సీఎం చంద్రబాబుకు ఏకంగా 32 పేజీల